సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కి డౌన్ అవుతోంది. ఆటలో ఫైర్ చూపించడం లేదు. తొలి మ్యాచ్లో గెలిచినా ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోతోంది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. చూడ్డానికి ఎస్ఆర్హెచ్ బలంగానే ఉన్నా గ్రౌండ్ లో మాత్రం పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటోంది. ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోతోంది. గత సీజన్ లో ఫైనల్ కు వెళ్లిన జట్టేనా ఇది అనుకునేలా ఎస్ఆర్హెచ్ ఆట తీరు ఉంది. సీజన్ ఆరంభానికి ముందు ఎస్ఆర్హెచ్ ఈసారి భారీ స్కోర్లు కొడుతుందని ఫ్యాన్స్ అంచనాలు వేసుకున్నారు. 300 స్కోర్ కొట్టడం పక్కా అనుకున్నారు. అందుకు తగినట్టే ఆరంభ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ దంచికొట్టారు. పరుగుల మోత మోగించారు. రాజస్థాన్ రాయల్స్ పై ఏకంగా 286 పరుగులు కొట్టారు. దీంతో తర్వాతి మ్యాచ్ల్లో ప్రత్యర్థులకు వణుకు తప్పదని అభిమానులు ఆనందపడ్డారు. కానీ ఆ ఆనందం ఆవిరవడానికి ఎంతో టైం పట్టలేదు. సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రెడీ 5 మ్యాచ్లు ఆడేసింది. లీగ్ దశలో ఇంకా ఆడాల్సిన మ్యాచ్లు 9. ఆ 9లో కనీసం 7 మ్యాచ్లైనా గెలవాల్సిందే. లేదంటే ప్లే ఆఫ్స్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. మరి తర్వాతి మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ దుమ్ము రేపుతుందా? ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే మరో 7 మ్యాచ్లు గెలవగలదా అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. 2022 నుంచి ఐపీఎల్లో 10 జట్లు ఆడుతున్నాయి. 2022లో ఎస్ఆర్హెచ్ దారుణంగా ఆడింది. 14 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి ఏడాదిలో 14 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. చిట్ట చివరి స్థానానికి పరిమితమైంది. దీంతో కావ్య మారన్ టీంకి ఏమైందంటూ ఫ్యాన్స్ అప్పట్లో డేలా పడిపోయారు. ఓ దశలో ఓడిపోయే మ్యాచ్లను చూడడం అవసరమా అని కూడా ఫీల్ అయ్యారు. అయితే గతేడాది టీంను ఎస్ఆర్హెచ్ పక్కాగా ఫిక్స్ చేసుకుంది. కమిన్స్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అభిషేక్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ మెరుపులు సన్ రైజర్స్ కు కలిసొచ్చాయి. ఈసారి కూడా అలాంటి మెరుపులనే కోరుకున్న కావ్య మారన్ మెగా వేలానికి వదలకుండా అభిషేక్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, కమిన్స్ ను రిటైన్ చేసుకుంది. 5 కోసం 75 కోట్లు ఖర్చు చేసింది. క్లాసెన్ కు 23 కోట్లు, కమిన్స్ కు 18 కోట్లు, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మకు 14 కోట్ల చొప్పున చెల్లించింది. నితీష్ కుమార్ రెడ్డిని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. వేలంలో ఇషాన్ కిషన్ ను 11 కోట్ల 25 లక్షలు పెట్టి తీసుకుంది. 6 ప్లేయర్లపైనే 86 కోట్ల 25 లక్షలను కావ్య మారన్ ఖర్చు చేసింది. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ అంచనా వేసినట్టుగా ఆ జట్టు పరిస్థితి లేదు. డేంజర్ బ్యాటర్స్ అనుకున్నోళ్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరుతున్నారు. దీంతో కావ్య మారన్ ఫేస్ లో సంతోషం కనిపించకుండా పోతోంది. సాధారణంగా ఎస్ఆర్హెచ్ గెలిచినప్పుడు ఆమె హుషారుగా ఉంటుంది. సన్ రైజర్స్ ప్లేయర్లు రాణించినప్పుడల్లా ఆనందంతో కావ్య మారన్ ఫేస్ వెలిగిపోతుంది. అయితే ఇప్పుడు ఆమె కళ్లలో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. కోట్లు పోసి జట్టులోకి తీసుకున్నందుకు కావ్య మేడంనే ఏడిపిస్తున్నారని సోషల్ మీడియాలోనూ టాక్ నడుస్తోంది. 6 ఆటగాళ్లపైనే ఎక్కువ మొత్తం అనవసరంగా ఖర్చు చేసిందని కొందరు ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. మున్ముందు అద్భుత ప్రదర్శనతో సన్ రైజర్స్ ప్లేయర్లు రాణిస్తారా? జట్టు ఓనర్ ఫేస్ లో హ్యాపీనెస్ ను చూస్తామా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎస్ఆర్హెచ్ త్వరగా గెలుపు బాట పట్టాలని కోరుకుంటున్నారు.